ఈ 'కాచాయిని' పాట తీసుకున్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 'కాచాయిని' అని పాట. ర్యాప్ సాంగ్ ర్యాప్ సాంగ్ అవును. ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ సార్ అది. ఓకే. ఓకే. మార్తాండ్ అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ. షార్ట్ ఫిల్మ్ అతను శరత్ గౌడ్ అని. సో అతను కాత్యాయని మార్తాండ్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి. ఆ పాట పేరు కమాన్ బేబీ. అవునవును. డైరెక్టర్ గారు. అయితే లైక్ మీరు చాలా వరకు మాకు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది అంటే డౌన్ ద లైన్ పీపుల్ కూడా రెగ్యులర్గా తిరిగే కొన్ని లొకేషన్స్లో మీరు షూట్ చేయడం జరిగింది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కాచాయని సాంగ్ వాజ్ లైక్ టాప్ నాచ్. సో చాలా వరకు అది కృష్ణకాంత్ పార్క్లోనే మొత్తం షూట్ చేశారు కదా. అసలు ఆ థాట్ ఎవరిది? ఆ సాంగ్ని అలా ఇది చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి? ఆ సాంగ్ ఇంకొంచెం బెటర్గా చేసామండి. ఇంకా గలీజ్గా చేయాలి ఆ సాంగ్. నేను మినీ ట్యాంక్మెంట్లో చేద్దాం అనుకున్నా మల్కాజ్గిరి. అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి మేము నైట్ మణికొండలో షూటింగ్ చేసాము సైక్లింగ్ సీక్వెన్స్. సో మాకు కుదరలేదు. కృష్ణకాంత్ పార్క్లో తీయాల్సి వచ్చింది కానీ ఇంకా బ్యాడ్గా తీద్దాం అనేది నా కోరిక ఉండే కానీ కుదరలేదు ఒక్కటి. బట్ అలా తీసినా చాలా బాగా నచ్చిందండి. కంగ్రాచులేషన్స్ ఆన్ Thank you, దట్. అండ్ లైక్ మీరు చాలా వరకు మాకు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది అంటే డౌన్ ద లైన్ పీపుల్ కూడా రెగ్యులర్గా తిరిగే కొన్ని లొకేషన్స్లో మీరు షూట్ చేయడం జరిగింది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కాచాయని సాంగ్ వాజ్ లైక్ టాప్ నాచ్. సో చాలా వరకు అది కృష్ణకాంత్ పార్క్లోనే మొత్తం షూట్ చేశారు కదా. అసలు ఆ థాట్ ఎవరిది? ఆ సాంగ్ని అలా ఇది చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి? ఆ సాంగ్ ఇంకొంచెం బెటర్గా చేసామండి. ఇంకా గలీజ్గా చేయాలి ఆ సాంగ్. నేను మినీ ట్యాంక్మెంట్లో చేద్దాం అనుకున్నా మల్కాజ్గిరి. అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి మేము నైట్ మణికొండలో షూటింగ్ చేసాము సైక్లింగ్ సీక్వెన్స్. సో మాకు కుదరలేదు. కృష్ణకాంత్ పార్క్లో తీయాల్సి వచ్చింది కానీ ఇంకా బ్యాడ్గా తీద్దాం అనేది నా కోరిక ఉండే కానీ కుదరలేదు ఒక్కటి. బట్ అలా తీసినా చాలా బాగా నచ్చిందండి. కంగ్రాచులేషన్స్ ఆన్ Thank you, దట్. అండ్ శివాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ మీ వెంట వస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి? మంచి కాంప్లిమెంట్ ఏంటి? చాలామంది కాల్ చేశారు, మెసేజ్ చేశారండి. కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేశారు. ఆయన చాలాసేపు మాట్లాడారు. అండ్ ఆయన సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి, ప్రతి డీటెయిల్, ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకి చెప్పాను. అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు. బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను. కానీ అది ఐ థింక్ దట్ వాజ్ అ చెరీ ఆన్ టాప్ అండి. ఆయన ఆ రోజు కాల్ చేసి హీ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నావు, చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్, ఎందుకంటే యు ఆర్ లేబుల్డ్ యాజ్ ఆంటీ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ యూ టుక్ ఇట్ అప్ యాజ్ అ స్పోర్ట్. సో దట్ రియలీ మెంట్ అ లాట్. వంశీ గారు, మౌలి సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు. సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో. సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దానికి సింక్ అయింది. డబ్బు ఉన్నోళ్ళకి ఇస్తారు అన్నట్టు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు, సినిమా ఇంత పెద్దగా చేశారు. సో ఈ సినిమా ఈ సక్సెస్ అనేది మౌలిలో ఇంతకుముందు ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో ఈ ఒక డెబ్యూటెంట్ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? ఏం చేంజ్ లేదండి. సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే, లేకపోతే చేయను ఎన్ని రోజులైనా. అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అదే ఫాలో అవుతా అంతే. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది. సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా? ఒట్టు తీసి గట్టు పెట్టేసామండి, ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు. అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే.